మైక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క పునర్వసు, పుష్యమి, ఆశ్లేష కర్కాటక రాశి వాళ్ళకి దగ్గర ప్రయాణాలకి అవకాశం ఉంది. అలాగే మీ యొక్క సామర్థ్యాలను పెంచుకుంటూ ముందుకు పెడతారు. కమ్యూనికేషన్ బాగుంటుంది. చెప్పవలసిన విషయాన్ని సూటిగా చెప్తారు. అలాగే మీ యొక్క రైటింగ్ స్కిల్స్ పెరుగుతాయి. కమ్యూనికేషన్ విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. మీ యొక్క మాటల వల్ల మీకు అది బెనిఫిషియల్గా ఉండడం, అలాగే మీ కమ్యూనికేషన్ మీకు ఉపయోగకరంగా ఉండడం, అలాగే ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. అంటే ప్రయాణాల వల్ల లాభాలకి ఆస్కారం అనేది ఒకటి కనబడుతుంది. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మఖ, పుబ్బ, ఉత్తర. ఈ యొక్క సింహరాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం కొంత ఆలోచనాత్మకంగా ఉంటుంది. ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు కుటుంబ అభివృద్ధి కొరకు చేయడానికి ఆస్కారం ఉంది. కానీ కుటుంబ వ్యక్తుల కొరకు కానీ కుటుంబ విషయాలకు కానీ ఖర్చులు అనేవి కొంతవరకు అధికంగా ఉండడం అనేది ఒకటి. అలాగే దాంతోపాటుగా చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాలలో కుటుంబ సభ్యుల యొక్క ఇన్వాల్వ్మెంట్ని కూడా మీరు ఆలోచిస్తూ ఆశిస్తారు. అలాగే వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో కూడా, అంటే కుటుంబానికి సంబంధించిన విషయాలలో ఖర్చులు, అలాగే వృత్తికి సంబంధించిన విషయాలలో ప్రయాణాలకు సంబంధించిన ఖర్చులు మొదలైన వాటన్నిటితో ఈ రోజున శ్రమ, ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ మంచి ఆలోచనలతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కన్యా రాశి. మైక కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఉత్తర, హస్త, చిత్త కన్యా రాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం, అలాగే ఆలోచనలు, గౌరవం పెరుగుతాయి. మీ ఆలోచనలు లాభదాయకంగా ఉంటాయి. అలాగే సంఘంలో వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. ఇతరుల మీద ఆధారపడకుండా మీ అంతటి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆ విషయంలో మీకు ఆర్థిక సంబంధమైన లాభాలతో పాటుగా కుటుంబంలో పెద్దలు, అంటే ఏదైనా తండ్రి, పెద్దలు మొదలైన వారి యొక్క సలహా సంప్రదింపులు, వారి సహకారం, దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంది.